ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం పూర్తిగా ఆపిన తర్వాత మాత్రమే పాకిస్తాన్తో చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నది కానీ ఇతర అంశాలపై కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేస్తే వారి మూలాలను గుర్తించి మా శైలిలో కఠినంగా స్పందిస్తాం. ఉగ్రవాదులు వారిని ఆశ్రయించే దేశాలు మా దృష్టిలో ఒకటే, భిన్నంగా చూడమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి పంపిన డ్రోన్లు, మిసైళ్లను భారత్ తన క్షిపణి రక్షణ వ్యవస్థతో సరిహద్దులు దాటకుండానే ధ్వంసం చేసింది. పాకిస్తాన్ గర్వపడే రక్షణ వ్యవస్థలను భారత మిసైళ్లు నిర్వీర్యం చేశాయని మోదీ తెలిపారు. భారత్ తీసుకున్న చర్యలకు పాకిస్తాన్ భయభ్రాంతులకు గురై కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజాన్ని వేడుకున్నట్లుగా మోదీ పేర్కొన్నారు. భారత్ త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యల ద్వారా భారత్ ఉగ్రవాదంపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించిందన్నారు. భవిష్యత్తులో చర్చలు జరిగితే అవి భారత్ విధించిన షరతులకే పరిమితం అవుతాయని ప్రధాని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని భారత్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు వృధా అని హెచ్చరించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ అధికారులు కన్నీరు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది యుద్ధాల యుగం కాదు, ఉగ్రవాదుల యుగం కూడా కాదు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించమని ప్రధాని మోదీ గట్టిగా హెచ్చరించడం జరిగింది.